హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోనావాలా. సో ఇది డే 3 అనమాట. ఇది మనం ఎటు తిరిగితే అటు తిరుగుతుంది గింబల్. ఇది నాకు బాగా నచ్చింది ఇన్నర్స్. సో ఇదన్నమాట మన రూమ్ ఆల్రెడీ చూసినాను కదా. కాకపోతే ఎక్కడైనా సరే మన టాలెంట్ ఏంది, అమెరికాను కూడా అమీర్పేట్ చేస్తాం. ఇక సో నైట్ మన బడ్జెట్ కార్ట్ని బట్టలు ఆడేయడానికి వాడినా ఫ్యాన్ వేసి పెట్టిన అనమాట. ఈ చల్లే కూడా బాగానే ఉంది చలి. ఫ్యాన్ వేసి పెట్టిన మా వాడికి మొత్తం నెత్తి పట్టేసిందంట ఫ్యాన్ వేసినందుకు. సో అదనమాట. మిగతా మొత్తం మీకు తెలిసిందే యాజ్ డీస్ ఎప్పుడు ఏ రూమ్కి వెళ్ళినా మొత్తం చెత్త వాడేస్తాం సామాన్ అంతా. ఏం కూడా అంతే ఉంది. అండ్ ఇక్కడ ఇగో కింద కింది ఇక్కడ కింది ఫోన్ ఇక్కడ ఇది మొత్తం చెత్త ఉంటుంది అనమాట. సరే గింబల్ నాకు నచ్చిన ఫీచర్ ఏంటి అంటే చెయ్యి పైకి లేపితే స్టార్ట్ అవుతుంది. నచ్చని ఫీచర్ ఏంటంటే చెయ్యి పైకి లేపితే అది ఆగిపోతుంది. నాకు అది నచ్చలేదు. నేను చెయ్యి లేపకుండా మాట్లాడలేదు అనమాట. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ నేను డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయిన తర్వాత చెప్తా. నాకు చెయ్యి లేపాలంటే భయం అవుతుంది. అది మధ్యలో అయిపోతుంది. ఇప్పుడు 2-3 టేక్లు అయినది. ఇది థర్డ్ టేక్ అనమాట. సో అందుకే నేను ఇంక చెయ్యి లేవదలుచుకోలేదు. సో స్టార్ట్ అయిన తర్వాత బండి కూడా చూపిస్తా. పార్క్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ నుంచి నేను ఇంకా స్టార్ట్ అయిపోవడమే లేటు. సో రూమ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్స్కి వచ్చినాం. ప్రజెంట్ టిఫిన్ చేద్దామని చెప్పేసి నైట్ మనం చాయ్ తాగినాం కదా, ఆ చాయ్ ప్లేస్కి వచ్చినాం. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ పేర్లు టిఫిన్స్వి డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటేమో మన దగ్గర పూరి అంటాం, అటు పూరి బాజీ అంటారట. కానీ బాజీ అంటే ఏంటంటే పూరి అని చెప్పేసి అంటాడు. సో నేనేమన్నా అంటే ఒక నిమిషం అని చెప్పి గూగుల్ ఓపెన్ చేసి ఫొటోస్ చూపించిన. ఇదేనంటే ఇదే అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఇంకోటి పేర్లు ఏమున్నాయంటే ఇడ్లీ ఫ్రై అంట, ఇడ్లీ విత్ కర్డ్ అంట. నాకు అది అర్థం కాలేదు సార్. మళ్ళీ ఇంకేమున్నాయి. సో ప్రస్తుతానికి అయితే అంటే ఎట్లా అంటే నాకు అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన దగ్గర ఎట్లా అంటే పూరి, బోండా, వడ, కాస్త ఇవే అంటే ఇట్లా దోశ అంటే సింపుల్గా అంటాం. ఏదైతే డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో వచ్చిన తర్వాత తినేట్లుందో చెప్తాను నేను. ఒక 2 హోటల్స్ దగ్గర పోయినాము. ఆ రోజుతో ఇంకా టిఫిన్స్ రెడీ కాలేదంట. ఇప్పుడు రెడీ చేస్తున్నారంట. ఆ ఉన్నది 9:30, 10 తర్వాత అట్లా చేస్తారంట. ఇంకా మన దగ్గర అయితే 5 గంటల నుంచి దొరుకుతాయి. 5 గంటల నుంచి. ఇంకా హైదరాబాద్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో 24/7 ఇష్టం ఉన్నట్టు దొరుకుతాయి. ఇక ఇంత మార్నింగ్ అవుతున్నా ఇంకా టిఫిన్స్ రెడీ కాలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. చూడండి కరెక్ట్గా అలా చేయొస్తుంది అంతే, ఇదే సైజు. దీనికి ఎంత 70 రూపాయలు, 70 రూపీస్ ఈ పూరి. దానికి ఒక ఆలు ఇచ్చారు, ఇంకోటి ఏదో సాంబార్ ఇచ్చారు. కాలుతాంద్ర సాంబార్ ఇచ్చారు. టేస్ట్ చూసిన తర్వాత చెప్తారు. టేస్ట్ సాంబార్ తాగేసి టిఫిన్ ఏం తింటాం లేదు. బాగుంది టేస్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. టిఫిన్స్ అయిపోయినాయి. టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను జస్ట్ హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వద్దని చెప్పేసి అనుకున్నాం కదా. ముందుకు రాగానే ఉడికి హోటల్ ఉంది ఒకటి. అందులో అయితే మనకు పర్లేదు, ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ తినొచ్చు బ్రేక్ఫాస్ట్. దాంతోపాటు ఒక ఛాయ్ ఆర్డర్ చేసాం. ఎందుకంటే ఈ వెదర్కి అండ్ ట్రావెలింగ్కి కొంచెం హెడేక్గా ఉంటుంది, ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అందుకే ఒక ఛాయ్ తాగితే ఏంటంటే ఒక రిఫ్రెష్మెంట్ ఫ్రెష్గా అట్లా. ఓకేనా, ఛాయ్ తాగిన తర్వాత ఇంకా మనం మళ్ళీ హోటల్కి వెళ్ళి వీడి బైక్, మా ఫ్రెండ్ బైక్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే కర్వ్స్ బాగున్నాయి, ఇప్పుడే మ్యాప్లో చూసినాం. అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఇద్దరికి రైడింగ్ అంటే పిచ్చి, అందుకని సపరేట్ బైక్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళి బైక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిన్న మా ఊరిది ఫోన్ హోల్డర్ ఇరిగిపోయింది అనమాట. సరే అని చెప్పేసి కొత్తది కొన్నాం. కొత్తది పెట్టి ఏం కొన్నాం, ఇగో ఇవి. దానికి ఉన్న రబ్బర్లో పెట్టి 180 రూపాయలు పెట్టి కొన్నాను దొబ్బించుకొని. మరి ఏం చేసింది, ఇగో మొత్తం హోల్డర్ కొంటే ఒట్టినే జస్ట్ ఇది ఫిక్స్ చేసే లోపు ఇరిగిపోయింది. సో అప్పుడే దాన్ని మొత్తం తీసి పడేసి రబ్బర్లో పెట్టుకుంటాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఉన్న రబ్బర్లో ఊడిపోయి ఫోన్ పడిపోయేది డైరెక్ట్గా. సో ఆ రబ్బర్ ఎక్స్ట్రా ఉంటేనన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి తీసి నా జేబులో పెట్టుకుంటున్నాను. 180 రూపాయలు పెట్టి రబ్బర్లో తీసుకున్నామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏం చేస్తాం, బుగ్గా సీట్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇక వాడి హోల్డర్లో ఏం లేదు, నా హోల్డర్తోనే మెయింటైన్ చేస్తాను నేను ముంగట. మిగతా అంతా తర్వాత విషయం. సరే లొకేషన్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. చాలా బాగున్నాయి రోడ్ కర్వ్స్ అయితే. ఎయిర్పిన్ బెంచ్ కూడా ఉన్నట్టున్నాయి. నాకు దుమ్ము దులిపేయాల్సిందే. బైక్ తీసుకున్నాము కానీ నా బైక్లో పెట్రోల్ ఉంది బాగానే, వాడి బైక్లో పెట్రోల్ లేదనమాట. కొట్టించుకోవడానికి అక్కడ క్యూలో ఉన్నాడు, ఎవరిలో కనిపిస్తలేదు. సో ఫ్యూల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాను డైరెక్ట్ టైగర్ వ్యూ పాయింట్. సో స్టార్ట్ అయిపోయినాయి ఇంకా. Let's never run.
స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతాలు చూడబోతున్నాం. There's a beauty in the way you lay, and the way your color fades. అద్భుతం. ఇలాంటి హెయిర్ పిన్ బెండ్స్ కదా మనకు కావాల్సింది. కానీ నాకే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఒక హ్యాండ్తో ఫోను ఇంకో హ్యాండ్తో హ్యాండ్లింగ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంది. అయినా కూడా మీకోసం మస్తు అంటే మస్తు మజా వస్తుంది. సో వచ్చేసినాం అనమాట. ఎక్కడ బ్రో, మేము కూడా అనుకోలేదు కదా. ఏం కనిపించట్లేదా సార్? మాకు కూడా అంతే కనిపించట్లేదు, మేము అంత క్లియర్గా లేదు. అంటే మంచి ఉంది కదా, ఇవ్వండి మన బైక్స్. అది ఇక్కడ లయన్స్ స్నాక్స్ నుంచి ఒక ఆయన వచ్చి ఏమైనా కావాలంటే మా హోటల్ అని చెప్తారు అనమాట. గాలి మాత్రం దారుణంగా వస్తుంది, వాయిస్ క్లియర్గా లేకపోతే మాత్రం నేనేం చేయలేనండి. బాగుంది యాక్చువల్గా ఇది, కానీ కొంచెం క్లియర్గా వ్యూ ఉంటుంటే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో అట్లా క్లియర్ అవుతుండొచ్చు అంతా. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో. విండ్స్ కూడా బాగున్నాయి కదా, నెక్స్ట్ తొందరనే క్లియర్ అవుతుంది. ఇదే యాక్చువల్గా లయన్స్ అని చెప్పేది దాన్ని అనమాట. ఎందుకంటారంట లయన్ పడుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుందంట ఇది. బట్ నాకు ఏ యాంగిల్లో చూడాలో అర్థం అవ్వట్లేదు. అంటే మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి కూడా ఉంటుంది కదా, అందుకనే మేము తెలియట్లేదు. సో ఇదనమాట లొకేషన్. సో ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ఈడే మనోడు కానీ అంటే ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ రైనీ సీజన్ అనేది. నాకు టైం కుదరక రాలేదు నేను యాక్చువల్ చెప్పాలంటే. బట్ చూడడానికి కూడా బాగానే ఉంది. అది కొంచెం క్లియర్ అవుతుంది అంటే మనకు బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా. బట్ ఇప్పుడు అంతా అనిపించలేదు, కానీ గాలి మాత్రం బాగా వీస్తుంది. యాక్చువల్లీ మీకు వాయిస్ ఆల్రెడీ బాగా వినిపిస్తుండొచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం, కమ్యూనికేషన్ ఫోన్ కాల్ చేసుకుని. మన దగ్గర సేనా పారామి అట్లాంటివి లేవు కదా, అది కొంచెం కాస్ట్లీ, అందుకనే అవి కొనలేదు. బట్ నెక్స్ట్ డేట్లో మాత్రం కంపల్సరీ అవి కొనుక్కుంటాం. దాంతోపాటు మేము మాట్లాడే లొల్లి పంచాయతీ అంతా హెల్మెట్లా వీరు వింటే అంతా చచ్చిపోతారు. దానికంటే ఎక్కువ బూతులు ఉంటాయి, మాటల కంటే ఎక్కువ బూతులు. అవి కూడా మ్యాక్సిమం పెడతా, బట్ బూతులు కంప్లీట్గా పెట్టా, కొన్ని బీప్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే అర్జున్ రెడ్డి అంటే అరే బీప్, అరే చూ బీప్, ఈ బీపులు తప్ప ఏమి ఉండవు. సో మ్యాక్సిమం రా ఫుటేజ్ లాగా అప్లోడ్ చేస్తే వేరే దగ్గర ఎక్కడైనా చేస్తా, కానీ నా ఛానల్ ఏ కావచ్చు. లేకపోతే దానికంటే సపరేట్ ఛానల్ అన్న పెడతా, ఓన్లీ హెల్మెట్ టాక్స్ అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్స్ టాక్ అని చెప్పేసి వేరే ఛానల్ పెట్టి దాంట్లో పెడతా. ఎందుకంటే మనం మాట్లాడే మామూలు బూతులు ఉన్నాయి. దాని పక్కనే ఇంకో వ్యూ పాయింట్ ఉందన్నమాట. అంటే సేమ్ వ్యూనే, కాకపోతే పాయింట్స్ వేరే, అంతే తేడా. ఇంకా చెప్పాలి, ఇగో అది అనిపిస్తుందా వెనకాల ఈ చిన్నది, అదొకటి ఫస్ట్ ఇంతమంది మనం చూసింది. సో సెకండ్ది ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇంకో ప్లేస్ నుంచి చూడడానికి, అంటే ఒక ట్రెక్ ఉంది కదా, పేరు మర్చిపోయాను, చూసి చెప్తాను. వచ్చిన తర్వాత లొకేషన్ ఇది చాలా బాగుంది కదా. ఇది శివలింగం ఉండే ప్లేస్ అంట. లైక్ జనరల్ ఏంటంటే దాని మీద ఒక ఫ్లాగ్ ఉంది కదా, ఎవరు పెట్టిరు భయ్యా అని చెప్పేసి అడిగితే ఆదివాసులు పెట్టే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే దాని తర్వాత ఎవరు పోలేదు అంటే దానిపైనకి అని చెప్పేసి అంటున్నారు అనమాట. లొకేషన్ మాత్రం ఖతర్నాక్ ఉంది కదా. కూడా అవకాశం ఇస్తే బాగుండు. ఆడి మనుషులు లెక్క నేను కూడా పోయేటోను పైనకి. మనకు అలవాటే కదా ట్రెక్కింగ్ అవన్నీ, కానీ పర్మిషన్ ఇయ్యర్లే గవర్నమెంట్. అది ఇస్తే బాగుంటుండే, పక్కా పోతుండే నేనైతే అది ఇస్తే. చూడండి లొకేషన్స్ చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు మంచిగా నైట్ టైంలో. చలో ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళిపోయి వేరే లొకేషన్కి స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు రూమ్కి వెళ్ళేసి రైడింగ్ జాకెట్ను నీ ప్యాడ్స్ తీసుకొని వద్దాం. ఎందుకంటే రోడ్లు జర బాగానే గట్టిగా ఉన్నాయి. అవి లేకపోతే నడపలేరా అంటే నడపవచ్చు, దానికేముంది, అద్భుతంగా నడపవచ్చు. కాకపోతే టైం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కదా, అందుకనే అవి తీసుకొని నడుపుదామని చెప్పేసి. సేఫ్టీ పర్పస్, సేఫ్టీ మ్యాటర్స్ కదా మనకి, అందుకే. ఏదో హోటల్ ఉన్నట్టుంది, అది అటు సైడ్ ఆటో పెట్టి దాంట్లో నుంచి ఓపెన్ చేసి పెట్టారు, బాగుంది. సో రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ కొంచెం దూరం వచ్చేసుకొని ఈ ఘాట్ రోడ్ వరకు బాగా టర్నింగ్స్, ఎయిర్పిన్ బెంచ్ అక్కడక్కడ బాగానే ఉంది.
ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం వచ్చిన వరకు అయితే ప్రజెంట్ కొంచెమే వచ్చింది. ఐ మీన్ ఘాట్ రోడ్. మనకు కర్ణాటకలో మాత్రం మామూలుగా ఉండకుండా అది మీరు బ్లాగ్స్ చూసే ఉంటారు కొంతమంది. దాంట్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది అసలు. ఇట్లాంటి బెంచ్ ఉంటే మనకు అసలు మజా వస్తుంది. బట్ నేను కావాలని చెప్పి మీరు దగ్గర సింగిల్ హ్యాండ్ దగ్గర. సో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట వెనకాల. టెంపుల్ ఎటు పోవాలని కూడా అర్థం కాలేదు. ఆ ఖమ్మం నుంచి లోపలి పోవాలన్నమాట. కూడా చిక్కి 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 మాకు మహారాష్ట్ర ఎంటర్ అయినాక మొత్తం కనిపించినాయి ఎక్కువ బార్లు. దాని తర్వాత ఎక్కువ కనిపించినాయి చిక్కీలు. ఏడికి పోయినా చిక్కీ ఫేమస్. లోనావాల మొత్తం చిక్కీలో ఉంటాయి అన్నమాట. ఎక్కువ వరకు అయితే నేను చూసినంత వరకు అవే ఉన్నాయి ఇక్కడ. ఎందుకు సౌండ్ అట్లా పెట్టారు మొత్తం గల్ల గల్ల. అంటే స్వీట్స్ ఉన్నాయి. ఇది యాత్ర రావాల్సిన అవసరం లేదు బ్రో. ప్రేమ ఉంటే కొనివచ్చు. మరి ఎందుకు బతుకున్నావు అట్లాంటప్పుడు బతుకు చచ్చిపోయే బదులు. చెప్పులు వేసుకుని పోవాలి అన్ని మెట్లు అంటే అందరు వేసుకుని పోతున్నారు. చెప్పులు కలిసి వేరే దగ్గర పెట్టాలి కావచ్చు. మెట్లున్నాయి 300 స్టెప్స్ ఏమి ఉంటాయి అనుకుంటా. నేను నైట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అవే ఉండే. ఎక్కేటప్పుడు చాలా ఉన్నాయి తినడానికి. స్వీట్స్, చిక్కీలు, వడపావులు అవి అంట. పర్లేదు పైనకు వచ్చిన తర్వాత ఏమంటే దొరుకుతాయి మీకు తినడానికి తాగడానికి. అవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మేము చేసినామంటే నైట్కి తెచ్చుకున్నాం కదా, అది తిందాం అనుకున్నాం ఇక్కడ. యాక్చువల్గా దీని తర్వాత వేరే పోయేది ఉండే ట్రెక్, కాకపోతే తికోరా ట్రెక్ రేపు పోతున్నాం. అందుకే ఈరోజు ఇది ప్లాన్ చేసిన. రేపు మార్నింగ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఇలాంటి స్వీట్స్ అవన్నీ. రోడ్ ఇట్లా కరువులు ఉన్నాయి. ఇవే మెట్లే కరువు ఉన్నాయి, అంత ప్రాపర్గా లేవు. వెనకాల ఆవిడ బొట్టుకి మెట్టుకి బొట్టు పెట్టి మొక్కి మరీ వస్తుంది. చాలా పెద్ద భక్తురాలు ఉన్నట్టుంది. బోలో ఆవిడ యూట్యూబ్ అని చెప్పి బాగా అర్థమైనట్టుంది. నాకు దమ్ము అవుతుంది పోయేది నాకు. చూడండి పైన మొత్తం అన్నీ అవి ఉన్నాయి. ఎక్కడ చూసినా చెప్తాయి మీకు దగ్గరికి. ఇదే చాలా బాగుంది అసలు. అది చూడ్డానికి ఏదో ఫోటోలలో అంతా నార్మల్గా కనిపించింది కానీ చాలా బాగుంది చూడడానికి. లోపల అమ్మవారి దగ్గర చేసేది కూడా మనకు చూపిస్తున్నారు చూడడానికి. బాగుంది అంతా. ఇది బయట లొకేషన్ అంత క్లియర్గా లేదు, ఏదైనా పంబాపు ఉంది అంతే అంతా. భలే కొడుతున్నాడు కదా ఆయన. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసేసి ఆదిశక్తి ఏకవీర దేవి టెంపుల్ అనమాట. సో ఈ స్టోరీ ఏంటంటే పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఏకవీర దేవి అనే ఆమె వీళ్ళకి ప్రత్యక్షమయ్యి ఒక ఆజ్ఞానిస్తుంది అనమాట. మీరు నాకు గుడి కట్టాలి, మీ అరణ్యవాసం అయిపోయేలోపు అని చెప్పేసి అంటది అనమాట. సో మన పాండవులు వచ్చేసి గుడి కడతారు, బట్ విత్ ఇన్ ఓవర్ నైట్ లో కట్టేస్తారనమాట కంప్లీట్ గా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ దేవత రేణుక ఎల్లమ్మ దేవి రూపం. సో ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్లీ దేవత తల మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మనకు పరశురాముడు తెలుసు కదా మీకు, విష్ణుమూర్తి రూపం. సో ఆయన భూమి మీద అవతరించినప్పుడు రాముడిలాగా రేణుక ఎల్లమ్మ దేవి తలను నరికేస్తాడు. ఎందుకు నరికేస్తాడు అంటే రేణుక ఎల్లమ్మ దేవి వాళ్ళ ఫాదర్ ఎవరో ఈయనకు చెప్పదనమాట, అంటే పరశురామునికి చెప్పదు. సో ఆ కోపంతో ఎంత అడిగినా చెప్పట్లేదు అని చెప్పేసి ఈమె మల్లెమైపోయింది అని ఒక థాట్ తోని రేణుక ఎల్లమ్మ దేవిని తల నరికేస్తాడు. ఎక్కడో బావిలో దాచుకున్న ఆమెను తీసుకొచ్చేసి తల నరికేస్తాడు. ఎందుకంటే నీలాగా ఇంకా వేరే వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి నరికేస్తాడు. ఆయనకి నిజం తెలియదు యాక్చువల్గా.
సో అట్లా నరికేసిన తర్వాత ఆమె తల మాత్రమే ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రతిష్టాపించినప్పుడు కూడా ఓన్లీ ఆమె తలను మాత్రమే పెడతారు ఈ గుడి కట్టినప్పుడు. సో అప్పటి నుంచి అది అలానే మిగిలిపోయింది అనమాట. సో ఆమె వరం ఏమిస్తుంది అంటే, మీరు అరణ్యవాసం అయిపోయాక అజ్ఞాతవాసంలో గుప్తంగా ఉంటారని చెప్పి వరం ఇస్తే పాండవులందరూ. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు వాళ్ళకి కనిపించకుండా, శకుని మామ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ వరం యూజ్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట దీని వెనకాల ఉన్న యాక్చువల్ స్టోరీ. నేను గూగుల్ చేసింది మాత్రమే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద బండరాలు అంటే కష్టమే మోయడాలు అవన్నీ, లేకపోతే ఇక్కడే పెట్టి చెక్కి ఉంటారు, లేదంటే మోసుకొని వచ్చి ఉంటారు. భీముడు మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి నాకు తెలిసి ఆయన మోసుకొని రావచ్చు ఇలాంటి ఈజీగా. ఇట్లా 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 అయిపోతుంది ఈ చిట్కలో. రోస్తుందా ఎలా ఉందండి అది? రకరకాలుగా ఉంది తెలుసా, మామూలుగా ఇట్లా కాదు, అది దారుణం కంటే దారుణంగా ఉంది టేస్ట్. దరిద్రుడు నేను చెప్తూనే ఉన్నా మంచిగా స్ట్రాబెరీ తీసుకుందామంటే నేను సుత్తిపోతా అని చెప్పి బొగ్గు పట్టించింది తిరిగి ఉన్నదాన్ని కూడా. దరిద్రుడా మళ్ళీ నోరు వేయి, నేను ముందే అప్పుడే చెప్పాను మరి తీసుకుందామా అని. చెప్తా విన్నావా? దుద్దు అని కూడా తీసుకుందామని చెప్పి ఓవరాక్షన్ చేసినావుగా. తవల చెక్కలు ఇరుగుతాయి. సో అదనమాట. సో చెక్కి కూడా తింటున్నాం, కానీ అలా లేదంట బయటికి పోతున్నాం, బయటకు పోయి తింటాం. ఇంకా మనకైతే పైనకి వెళ్దాం అనుకుంటున్నాము. షూస్ అలా ఉన్నాయో లేదో తెలియదు. మళ్ళీ షూస్ ఇప్పాలంటే పెద్ద తలకాయ నొప్పి ఉంది. పూలు ఆల్రెడీ లోపల పోయి గుడి పూజ అయిపోయి బయటకు పట్టుకుని వస్తారు అట్నే. బాగుంది ఇక్కడైతే, అదేదో బుద్ధిస్ట్ లా ఉందన్నమాట యాక్చువల్లీ. సో పక్కనది సిమెంట్ది ఉన్నట్టుంది, కట్టింది సిమెంట్ది. అక్కడ అది ఉంది సలాక అంటారు కదా, అది ఇట్లుంది. లోపల అన్ని సపరేట్ రూమ్స్ ఉన్నాయి భయ్యా. ఎందుకట్లా? అగో కరణ్ పూనమాట. ఏంటి భయ్యా మీరు దాంట్లో కూడా పేర్లు వదలలేదా? ఏంది కాకా అమ్మాయి లవర్స్లో లేదో నాకు అర్థమైతే లేదు సార్. ఎంతో సింగిల్గా అయితే మాత్రం మాకు ఇట్లా చేయొచ్చా మీరు? మమ్మల్ని అసూయ పడేలాగా. ఫోటో తీసుకో, లేకపోతే నేనే వస్తున్నా ఉండు. ఓ సారీ, నేను ఇంకా రూమ్ అనుకున్నా దాన్ని. చూడండి ఇది ఒక సపరేట్ రూమ్స్ లెక్క ఉన్నాయి, దీంట్లో ఇది ఒక బెడ్ లాగా అనుకోండి అట్లా. అయ్యో పడిపోయేటోని కొంచెం ఇది. సో ఇది లోపల నుంచి బయటకి వ్యూ ఇలా ఉంది. ఇంకా ఇట్లాంటి ప్లేస్లు ఉంటే ఎంత బాగుంటుంది భయ్య. నాకు రెంట్కి ఇస్తారేమో చెప్పండి భయ్య. అది చాలా బాగుంది. ఇట్లా టెంపుల్ ఇక్కడ ఉంది. లాలొస్తున్నాయి నీళ్ళు. పైకి పెట్టి పోస్తున్నారా లేకపోతే పైకి కిందికి కూస్తున్నారా మరి? సో ఓకే, నేను స్టార్ట్ అయిపోతున్నాం. ప్రస్తుతానికి లంచ్ చేసుకొని మిగతా అంతా వేరే ఇంకైనా లొకేషన్ చూడాలి. బుద్ధ లొకేషన్ ఒకటి ఉంది బుద్ధుడిది, ఇట్లా అది చూడాలి. చూసిన తర్వాత సో అంతే, ప్రస్తుతానికి అయితే ఏం లేదు ఇంకా చెప్పడానికి. సింగిల్ హ్యాండ్ ఏమంటారు, బండి పట్టుకొని సింగిల్ హ్యాండ్తో లాగు, ఫోను, ఒక చేతితోని క్లచ్, ఒక కాలుతో బ్రేక్, ఒక కాలుతో గేర్, అట్లా నీతోని ఫోను, ఇవి జరుగుతున్నాయి అన్నమాట. మరి నీ హెడ్సెట్ వాడుతున్నా నేను మొత్తం కంప్లీట్గా. ఓ ఎయిర్ పిన్ బెండ్స్ బాగున్నాయి, ఇట్లా ఎయిర్ పిన్ బెండ్స్ బాగుంటాయి. ఘాట్ రోడ్స్ బాగుంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్ చూసి తినాలని చెప్పి చూస్తున్నాం. చూసిన తర్వాత బుద్ధిస్ట్ టెంపుల్ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళాలి. నాకు పేర్లు అయితే గుర్తున్నావు, నేను ముందే చెప్పిన. సో అది చూసిన తర్వాత నేను చెప్తాను కంప్లీట్గా. దాని స్టోరీ కూడా నాకు అంతగా తెలియదు. ఇప్పుడు తినేటప్పుడు గూగుల్ చేసి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మంచి రెస్టారెంట్ చూడాలి. మా వాడికి నాన్ వెజ్ పిచ్చి, నాకేమో నాన్ వెజ్ తింటే చికెన్ తింటే బాగా వేడవుతుంది అని చెప్పి నేను తింటలేను, వాడేమో గట్టిగా గుమ్మేస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాం. లాస్ట్ కమాండ్ ఇదే. ఇంకా నాన్ వెజ్ ప్లేసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఐ మీన్ రెస్టారెంట్స్ అట్లాంటివి. ఏదైనా మంచి నాన్ వెజ్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే సెట్ అయిపోయింది. ఇంకా అది కూడా మీకు కనిపిస్తుందా?
కపుల్ రూమ్స్ వీకెండ్ 999 అంట. ఎవరికో మరి అవసరం పడేది. అది ఉంటే చూసేవారు, అది ఏం సినిమా RRR ఎట్లయినా సరే ఆ పోరిని సూపర్ చేసుకోవాలి. బాగుందండి ఇది. సో ఇంట్లో ఈ రెస్టారెంట్కి వస్తున్నాం అనమాట. ఫుడ్ ఎట్లుందో తిన్న తర్వాత చెప్తా. ఫస్ట్ థింగ్ ఇంకే దినాలో కూడా మేము సెలెక్ట్ చేసుకోలే. బండి అయితే అక్కడ పార్కింగ్ అయిపోయింది. చూడడానికి అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి నార్త్ డిజైన్ లాగా అనిపిస్తుంది ఇట్లా. సో తినడం అయితే అయిపోయింది. నార్మల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఉంటే ఆర్డర్ చేసినాం. దమ్మేమో కానీ దీంట్లో ఆయిలే ఎక్కువ ఉంది. కనిపిస్తుందా మీకు? నేను చేతితో ఎట్లా అంటే లిటరల్లీ ఇట్లా పిండి 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 ఓన్లీ రైస్ తిన్నా, అంత దారుణంగా ఉంది అది. ఇదిగోండి, జస్ట్ అది ఒక శాంపుల్ మాత్రమే. ఇంత దారుణంగా ఉంది. నేను ఎంత జిమ్ వర్కౌట్ చేసి గింత ఆయిల్ తిన్నా అంటే నా బాడీ బొగ్గు పడుతుంది అని చెప్పేసి నేను మొత్తం పిండి 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 తిన్నా. కొంచెం స్పైసీగా తెమ్మనంటే మొత్తం మసాలానే తెచ్చిండు. ఇదిగోండి కనిపిస్తుందా? మసాలా ఎక్కువ ఉంది, రైస్ తక్కువ ఉంది. ఈ కప్లో తెచ్చిండు. సాలిగా అని చెప్పేసి పక్కన పెట్టేసిన. సో ప్రస్తుతానికైతే ఫుడ్ అంతా ఏం బాగాలేదు ఇంట్లో, నాకైతే నచ్చలేదు. టు బి హానెస్ట్గా చెప్తాను ఏదైనా. మనం వెళ్ళేది వచ్చేసి బజ్జా బుద్ధిస్ట్ కేవ్స్ అంట. సో అక్కడ జస్ట్ ఇక్కడ నుంచి మా అంటే 3.7 4 కిలోమీటర్స్ అనుకోండి, అంతే. పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. 10 minutesలో పోతాం. అంటే రోడ్లు సరిగ్గా లేవు కదా. ఇంతకుముందు కూడా రోడ్లు చూసారు కదా. ఆ టెంపుల్కి వెళ్ళిన అమ్మవారి టెంపుల్కి కిందికి దిగేటప్పుడు చూపించిన, పైకి ఎక్కేటప్పుడు దించలేకపోయినా. దానంగా ఉంది ఆ రోడ్డు కూడా. పర్లే అట్లా రోడ్డు ఉంటే చాలు మనకి. ఎటువంటి ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ ఉంటే చాలు. మిగతా మనం ఎట్లన్నా మేనేజ్ చేస్తాం. అదొకటి అంతే. అది చూసుకొని టైం ఉంటే ఇంకోటి ఏదైనా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు టైం వేస్ట్ చేయాలనే థాటే లేదు. చాలా టైం వేస్ట్ చేస్తున్నాం ఈ మధ్య. అంటే రైడ్ స్టార్ట్ అవ్వడం అట్లా అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అందుకే అంటున్నా. అది మళ్ళీ బంతుల బైక్ అవన్నీ రిచర్జెస్ వచ్చినాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం. అదనమాట ముచ్చట ప్రస్తుతానికి. అది మిగతా మీకు వెళ్ళిన తర్వాత క్లారిటీగా ఇప్పుడు ఈ టెంపుల్ అయితే ఎట్లా క్లారిటీ చూపించినో అది కూడా మీకు యాజ్ డేస్గా మంచిగా నీట్గా క్లియర్ కట్లో చూపిస్తాను. ఓకేనా? దాని గురించి కూడా మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం హోటల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రైల్వే ట్రాక్ అడ్డు పడేది. ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇది కంప్లీట్ చేసుకొని కనీసం ఇంకేదైనా లొకేషన్ చూద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ కుదరటట్లేదు కదా. ఇది ఒకటి బండి కట సౌండ్ ఒకటి. సో బుద్ధిస్ట్ టెంపుల్ గురించి నేను కొంచెం చదివినా, కానీ నాకేం అర్థం కాలేదు. సో అర్థం కాదు నేను కంప్లీట్గా ఏం చెప్తాను చెప్పండి. అందుకే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. చదివినా కానీ నాకు అంత అర్థం కాలేదు, అందుకే నేను లైట్ తీసుకున్నాను. ఏదైనా సరే కంప్లీట్గా అర్థమైతే చెప్పగలను. ఇంతకుముందుకు అమ్మవారి టెంపుల్ది నాకు అర్థమైంది బాగా, నేను చెప్పగలిగిన. నాకు ఎందుకంటే మళ్ళీ పురాణాల గురించి కొంచెం తెలుసు కాబట్టి. సో అందుకే దీని గురించి అర్థం కాలేదు, అందుకే చెప్పట్లేదు కూడా. ఓన్లీ వ్యూ మాత్రం చూపిస్తాను పర్ఫెక్ట్గా, అది మాత్రం చూడండి. పోనీ అవ్వ ఎంతసేపు రా బాబు, ఎన్ని గోగులు ఉన్నాయ్యా? అయినట్టే ఇవ్వాలి ఇది. అయిపోయింది. అబ్బా సాయిరామ్ అయిపోయి.